నెల్లూరు జిల్లా కందుకూరులో మున్సిపల్ పార్కును ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కందుకూరు పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజల సహకారం ఉంటే రానున్న రోజుల్లో కందుకూరుని సిటీగా తీర్చిదిద్దుతానని తెలిపారు. గతంలో మున్సిపల్ పార్కును మరింత ఆకర్షణీయంగా మెరుగుదిద్ది సుందరీకరణంగా పట్టణ ప్రజలకు ఉపయోగకరంగా అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధి విషయంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టులో టెన్నిస్ ఆడి అందరినీ ఆనందింపజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనుష, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు వెనక్కి వచ్చా ఇందా చెప్పాను మీకు దూరంగా ఉండండి. రెడ్డి రెడ్డి టమాట అన్నా Oh, nice. రాఘవా వెనక్కి కసుకో, జూమ్ చేసుకోవచ్చు. బాగానే రెండు ఒకసారి చెప్తారమ్మా కాంపిటీషన్ అయిపోతే పోటీ దాకా అవుతుంది అయిపోయింది. ఏం చేయాలి, పోటీ పడాలి. నిలువు ఎట్ట వాడతారు? ఎందుకు వాడరు, మనం లోపల వాడతారు. మహేష్ రైట్ కానీ
చాలా సంతోషకర దినం. కందుకూరు మున్సిపాలిటీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు అవుతుంది. మీ అందరూ కూడా తెలుసు. గత 40 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా ఒక పెద్ద పల్లెటూరు లాగానే ఉంది. కానీ కందుకూరు మేము చిన్నప్పుడు 4-5 తరగతులు చదువుకునేటప్పుడు ఏ విధంగా ఉందో మౌలిక వసతుల్లో అదేవిధంగా ఈరోజు 2025 సంవత్సరం వచ్చినా కూడా అదేవిధంగా ఉంది. ఎలక్షన్లో ఈ కందుకూరు పట్టణ ప్రజలు ఒక సోదరుడిగా నన్ను బ్రహ్మాండమైన మెజార్టీ కందుకూరు పట్టణ ప్రజలు నాకు ఇచ్చారు. ఆ అదృష్టాన్ని మరలా ప్రజలకు ఏదో ఒకటి చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరందరికీ తెలుసు, ఈ పట్టణానికి వచ్చినప్పుడు ఈ మున్సిపాలిటీని డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అడగంగానే 50 కోట్ల రూపాయల నిధులు ఈ కందుకూరు మున్సిపాలిటీకి ఇవ్వబోతున్నామని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. దానిలో భాగంగా గౌరవ మంత్రి గారు నారాయణ గారు కూడా ప్రతి సందర్భంలో ఈ మున్సిపాలిటీకి మనం ఏదైనా ఇబ్బందిగా ఉంది మున్సిపాలిటీలో మెయింటైన్ చేయడం అంటే ప్రతి సందర్భంలో మనకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా పట్టణానికి ఈ గవర్నమెంట్ ఈ 1 ఇయర్లోనే 10 కోట్ల రూపాయల పైనే ఖర్చు కూడా పెట్టడం జరిగింది. ఈరోజు సెంట్రల్ లైటింగ్ మనం ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి పామూరు బస్టాండ్ వరకు ఈరోజు సెంటర్ డివైడర్తో కూడా కందుకూరు పట్టణానికి ఒక అలంకారప్రాయంగా ఒక మంచి ఒక కొత్తదనం తీసుకురావాలని చెప్పి మన సోదరులు సహాయ సహకారాలు తీసుకుని అలాగే కమిషనర్ గారి కూడా ఈ మున్సిపాలిటీని ఏదో ఒక విధంగా డెవలప్ చేయాలని చెప్పి మేడం కూడా ప్రతి సందర్భంలో మనకు సహకరిస్తూ ఉంది. తప్పకుండా ఈ మున్సిపాలిటీని అలాగే అంబేద్కర్ గారి విగ్రహం నుంచి కూడా వాసవి కాలనీ వరకు కూడా సెంటర్ డివైడర్ పెట్టి లైటింగ్ తీసుకొని వచ్చి కందుకూరు పట్టణ ప్రజలకి కందుకూరు పట్టణాన్ని ఒక అభివృద్ధి చెందిన మున్సిపాలిటీలో మన మున్సిపాలిటీని కూడా తీసుకుపోయేదానికి సహకరిస్తూ ఉన్నారు. కొంతమంది మన వాళ్ళు కూడా ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో సోదరులకు కూడా చెబుతా ఉన్నా, ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి. ప్రభుత్వ స్థలం మేము కూడా మిమ్మల్ని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా సేమ్ టైం మున్సిపాలిటీ డెవలప్ అయ్యేదానికి మీరు కూడా సహకరించమని ప్రతి సోదరుని అడుగుతున్నాం. ఫుట్బాతుల మీద కూడా ఎంక్రోచ్మెంట్స్కి వచ్చిన పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తున్నారు. అందరూ కూడా షాప్ యజమానులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనం పట్టణం డెవలప్ అయితే మీ వ్యాపారాలకు కూడా బ్రహ్మాండమైన ఫ్యూచర్ రాబోతూ ఉంది. పట్టణానికి మీరందరూ కూడా మనకు కూడా మన ప్రాంతంలో పోర్టు రాబోతూ ఉంది. రేపు పట్టణం పెరిగితే బ్రహ్మాండమైన వాతావరణం కూడా కనిపిస్తుంది. అలాగే అక్కడ ఉండే ఎంప్లాయీస్ అందరూ కూడా మంచి టౌన్ అని చెప్పి కావలపోకుండా మన ప్రాంతానికి కూడా వచ్చే పరిస్థితి, మన నియోజకవర్గానికి మన హెడ్ క్వార్టర్కి వచ్చే పరిస్థితి ఉంది. ఈ మున్సిపాలిటీ కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలన్నింటినీ కూడా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా నాకు ప్రతి సందర్భంలో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు. 2 days బ్యాక్ కూడా కలిసినప్పుడు మనం పట్టణానికి నిన్న కూడా మళ్ళీ కూడా రిమైనింగ్ చేసాం నార్త్ బైపాస్ని. ఎట్టి పరిస్థితుల్లో ఆ నార్త్ బైపాస్ని కూడా తీసుకొస్తే ఈ పట్టణానికి ఒక మహార్దశలాగా వస్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య ఆల్రెడీ మనకి ఇప్పుడు బైపాస్ 167B వచ్చింది. అలాగే నార్త్ సైడ్ కూడా వస్తే ఈ పట్టణానికి ఒక మంచి వాతావరణం వస్తుంది. దీని అన్నిటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ CMPOలో ఆల్రెడీ పంపించడం కూడా జరిగింది. అన్నీ కూడా ఎస్టిమేషన్లు వేసుకొని పోయి ఈఎన్సీ నుంచి కూడా R&B ఈఎన్సీ నుంచి కూడా క్లియర్ అయ్యి ఉంది నార్త్ బైపాస్. బడ్జెట్ మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం విధ్వంసమైన పరిస్థితి ఆర్థిక వ్యవస్థలో తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాల్లో ఆ దేవుడు దయతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నార్త్ బైపాస్ను కూడా కంప్లీట్ చేసి ఈ పట్టణాన్ని ఒక సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దే దానికోసం నాకు ఒక చిన్న వయసులో ఈ నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కందుకూరు పట్టణాన్ని ఒక అభివృద్ధి మున్సిపాలిటీలోకి తీసుకుపోయే దాంట్లో నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, దానికి కూడా పత్రికా సోదరులు కూడా మీరు కూడా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా ఈ ఎంక్రోచెస్ కొంచెం మీరు కూడా పట్టణాలు ఇప్పుడు ఎక్కడ పోయినా 2 వీలర్లు 4 వీలర్లు పార్కింగ్ చేసి షాపులకు పోతామంటే పోలీసు సోదరులు కూడా ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని పెనాల్టీలు వేస్తూ ఉన్నారు. ఎందుకన్నామంటే ఆ పరిస్థితి రాకుండా ఉండేదానికి ఇప్పుడు కూడా మనం సైడ్ డ్రైన్లు కూడా హైట్ ఉన్నాయి రోడ్డు కంటే, అవి కూడా కొంచెం హైట్ తగ్గించి రోడ్ లెవెల్కి తీసుకొచ్చి ఆ ఫుట్బాత్ల మీద పార్కింగ్ తీసుకొచ్చేదానికి నెక్స్ట్ చర్యలు కూడా ఉంటాయి. ఈ పట్టణంలో ఒక మంచి వాతావరణం కల్పించేదానికి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఈ పట్టణాన్ని ఒక అభివృద్ధి చెందిన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఒక ఆశయంతో పనిచేస్తాం. దాని అన్నిటికీ మీరు అందరూ కూడా
సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతున్నాను. వారి అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.